వెయిట్ చేద్దాం గాలి వచ్చే వరకు. గైస్ మన యూట్యూబ్ గురించి అయితే నేనైతే వైర్లెస్ మైక్ అయితే తీసుకున్న గ్రెనారో కంపెనీ నుండి అయితే ఇదైతే ఈరోజు టెస్ట్ చేద్దాం. ఎందుకంటే ఈరోజు సండే ఉంది, అలాగే మా ఊళ్ళో అంగడి జరుగుతుంది, అక్కడికి వెళ్ళైతే టెస్ట్ చేద్దాం ఎలా వస్తుంది క్వాలిటీ అన్నది చెక్ చేద్దాం. ఈ మైక్ అయితే నేనైతే డిస్కౌంట్లో అయితే తీసుకున్నా, బిలో 1600-1700 అయితే నాకైతే వచ్చింది. ఓవరాల్గా మైక్ క్వాలిటీ ఎలా వస్తుందో వెళ్ళైతే చెక్ చేద్దాం పదండి. 1 minute later. సారీ ఫర్ ద గ్లిచ్, అంగట్లో వీడియో తీద్దాం అనుకున్నా కానీ కుదరలేకపోయింది. ఇప్పుడైతే నేనైతే ఇంటికాడనే వీడియో తీస్తున్నా, అయితే జోరుగా వర్షం పడేటట్టు ఉన్నది, గాలి కూడా విపరీతంగా ఉంది. ఒకసారి అయితే చెక్ చేద్దాం మైక్ పెట్టిన తర్వాత వాయిస్ ఎలా వస్తుందో. సో గైస్ ఇప్పుడైతే ఫస్ట్ నా స్కెచ్ అయితే ఆన్ చేసిన, ఇదైతే కొద్దిగా లౌడ్గా సౌండ్ అయితే వస్తుంది, రీసౌండ్. అయితే నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్దాం, చూద్దాం ఎలా వస్తుందో ఒకసారి. సో గైస్ ఇదైతే రెండో స్టెప్కి అయితే వచ్చినాం. కొద్దిగా బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే కొద్దిగా తక్కువ చేస్తుంది, ఫస్ట్ దానికన్నా కొద్దిగా బెటర్ అనుకోవచ్చు. అంటే జనాల్లో ఉన్నది వాయిస్ కూడా కొద్దిగా వినబడాలని అనుకుంటే మాత్రం ఇదైతే పెట్టుకోవచ్చు. ఓకే, మనమైతే ఇప్పుడు థర్డ్ స్టెప్ కి అయితే వచ్చినాం. ఈ వాయిస్ ఎలా వస్తుందో కింద కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే సరౌండింగ్ లో వాయిస్ అయితే ఎక్కువైతే వినబడది, నేను మాట్లాడిందే ఎక్కువ వినబడుతుంది. అదే నేను మాట్లాడకుండా ఉంటే మాత్రం సరౌండింగ్ లో కూడా కొద్దిగా వినబడుతుంది. ఒకసారి చూడండి. ఓకే, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. ఒకసారి అయితే మన ఇంట్రో ఇద్దాం. వెల్కమ్ బ్యాక్ దరుజనా బ్లాగ్స్. మనమైతే ఇప్పుడు ఇంటికాడ అయితే ఉన్నాం, కొద్దిగా వర్షం పడేటట్టు ఉంది, ఉరుములు మెరుపులు కూడా వస్తున్నాయి, గాలి కూడా అప్పుడప్పుడు అయితే విపరీతంగా అయితే వస్తుంది. ఎటువైంద్ర గాలి? ఇప్పటి వరకు గాలి ఉండేరా దేవుడా.